వయనాడ్లో విషాదకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. 300 దాటింది మృతుల సంఖ్య. గుర్తుపట్టలేని స్థితిలో 150కి పైగా డెడ్ బాడీలు ఉన్నాయి. తలలు, కాళ్ళు, చేతులు ఊడిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి. డెడ్ బాడీలు ఎవరివో గుర్తుపట్టలేని పరిస్థితి. ఆర్టీవీతో తెలుగులో మాట్లాడారు ఓ కేరళ వ్యక్తి. వాలంటీర్గా వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నారు జనం. కోజికోడ్ నుంచి 15 మంది వచ్చి సహాయం చేస్తున్నామంటున్నారు ఆ కేరళ వ్యక్తి. గతంలోనూ టూరిస్ట్గా చూరాల్మలకు వచ్చామని చెప్తున్నారు. ఎంతో అందంగా ఉండే ప్రాంతం ఇలా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నానంటూ ఆ వ్యక్తి ఆర్టీవీతో మాట్లాడారు. వయనాడ్లో పరిస్థితులు చూస్తే భయం వేస్తుందన్నారు కేరళ వ్యక్తి. ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల, నూల్పుజ ప్రాంతాల్లో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా శిథిరాల కింద ఎవరైనా చిక్కుని ఉన్నారనే విషయంలో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా మండక్కై, చురాల్మల, అత్తమల, నూల్పుజ ఈ 4 గ్రామాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. పూర్తిగా కొండ చర్యల కింద తుడుచుకుపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇంకా 4వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరైనా శిథిలాల కింద ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఉండే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే పూర్తిగా కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని మట్టి బురదను పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికంగా బెయిలీ వంతెనలు నిర్మించి రాకపోకలను పునరుద్ధరించారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు నేవీ కూడా పాల్గొంటుంది. గజయితగాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకా వరద కొనసాగుతూనే ఉంది ఆ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్ల మధ్య శిథిలాల కింద, బురద కింద, రాళ్ల కింద ఎవరైనా ఇంకా ఉన్నారా, ఇంకా శవాలు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అధికారులంతా కూడా. చాలా సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ అక్కడ ఈ సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. అటు కేరళ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ కలిసి కేంద్ర బలగాలతో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద విషాదకర పరిస్థితులు. ఎక్కడ చూసినా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 300కు పైగా మంది చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు. కాళ్ళు, చేతులు ఊడిపోయిన స్థితిలో మృతదేహాలు, అవయవాలు తెగిన స్థితిలో డెడ్ బాడీలు ఎవరివో గుర్తుపట్టలేని పరిస్థితి. దీంతో అక్కడ ఇంకా ఆ సహాయక చర్యలో పాల్గొంటున్న సందర్భంలో అనేక విషాదకర ఘటనలు బయటకు వస్తున్నాయి. అయితే ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. తొలి తెలుగు ఛానల్గా అక్కడ చేరుకొని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రమాదం జరిగిన సమయం నుంచి కూడా. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని అంశాలను మీ ముందు ఉంచబోతుంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి విపత్కర పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ ఉందనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రోహిత్, వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కలిసి మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు మనం చూరల్మలలో ఉన్నాం. చూరల్మలలో ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు అత్యంత దారుణమైన దృశ్యాలు. ఆ రోజు ప్రళయం జరిగిన రోజు ఈ ఊరు ఏ విధంగా అయిపోయిందో నిన్న మీకు చాలా దృశ్యాలు చూపించాను. ఇప్పుడు మరో చోటుకు వస్తే ఇక్కడ అత్యంత హృదయ విదారక దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి అటు చూడండి, కార్లు ఏ విధంగా తుక్కు అయిపోయి ఇళ్లలోకి దూరిపోయి మనకి కనిపిస్తున్నాయో. అక్కడ కార్లు కనిపిస్తున్నాయి, ప్రొక్లైనర్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఇంటి మధ్యలో ఒక కారు కూడా చిక్కుబడిపోయింది. ఈ ఇల్లు అయితే పూర్తిగా కప్పబడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత అక్కడికి వెళ్తే మొత్తం ఆ గ్రామం అంతా కూడా కనుమరుగైపోయిందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం లేదు. చాలామంది ఇక్కడ రెస్క్యూ టీం వాలంటీర్స్గా కూడా స్వచ్ఛందంగా చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ రక్షణ చర్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ తెలుగు వారు కూడా మనకి వచ్చారు ఇక్కడ సహాయక చర్యలో పాల్గొనడానికి. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్యాలికట్స్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? అసలు చూస్తే మనకు ఇబ్బందిగా ఉన్నాయి. కానీ ఇంత ముందు కూడా వచ్చినాను నేను ఇక్కడ టూరిస్ట్గా. కానీ ఇప్పుడు చూస్తే అసలు మాకు భలే ఇబ్బందిగా, అంటే భలే కష్టం ఉన్నాయి చూసేదానికి. యాక్చువల్లీ వచ్చిందంటే బాడీలు స్నానం చేసి మరో చేసేదానికి వచ్చినాం. అవును, వాలంటీర్ హాస్పిటల్ దగ్గర మస్జిద్ ఉన్నాయి, మేపాడి జుమా మస్జిద్. అక్కడ నిన్న నైట్ దాకా 34 డెడ్ బాడీస్ స్నానం చేసి కవర్ చేసినాం. ఖననం చేశారా? మరి వాళ్ళ అంటే ఎవరిది డెడ్ బాడీస్ గుర్తుపట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా?
అని గుర్తుపట్టేది మాత్రం అట్లా స్నానం చేయించి వాళ్ళు బంధువులు వస్తాయి, వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు వదులుతారు. ఇలా ఇంకా ఐడెంటిఫై చేయకుండా ఇంకా 150 డెడ్ బాడీస్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాయి. ఐడెంటిఫై చేయకుండా 150 డెడ్ బాడీస్ ఉన్నాయి. అవునవునవును. మొత్తం ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి హాస్పిటల్ దగ్గర? హాస్పిటల్ టోటల్ వచ్చి 180 నిన్న సాయంత్రం దాకా. ఇంకా బాడీస్ ఉన్నాయి, తల్లకుండా బాడీ ఒట్టి చేయిలు అట్లా వాళ్ళే కష్టంగా చూసేదానికి అలా మనకు ఇబ్బంది పడుతుంది. సో మీరు స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చారు మీరు? మేము మా ఊర్లో నుంచి ఒక 10-15 మంత్ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? నిన్న తెల్లవారు వచ్చినాం. ఓకే. ఇప్పుడు ఇవి చూస్తుంటే మీకు ఎలా, ఇంతకుముందు టూరిస్ట్కి ఇక్కడికి వచ్చారు అంటున్నారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న టౌన్గా ఉన్నది కానీ క్యూట్, అంటే హోమ్ స్టే కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టూరిస్ట్ ప్లేస్ మంచి ప్లేస్ యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తే వెళ్ళే కష్టంగా ఉన్నాయి, అంటే భలే మారిపోయింది కదా మొత్తం. ఏం చూస్తే మీరు చూడండి, అసలు మీరు యూట్యూబ్లో చూడొచ్చు చూరల్మల అంటే టూరిస్ట్ ప్లేస్ ఎట్లా అనేసి. ఇప్పుడు చూడండి మీరే డైరెక్ట్గా చూడండి, ఇప్పుడు భలే ఇబ్బందిగా ఉన్నాయి. చూడు ఎన్ని మందులు, చిన్న పిల్లకాయలు. మా అక్కడ చూసిన మసీదు కాడ చూసి నిన్న వచ్చి 9 పీపుల్స్ ఒక ఇంట్లో, దానిలో వచ్చి చిన్న బాబు ఒకటి మిగిలిన అందరూ అసలు చిన్న బాబు 9 ఇయర్స్ బాబు, మిగతా అందరూ వెళ్ళిపోయినా. కానీ ఇంకా కూడా డెడ్ బాడీస్ దొరకాలి, దానిలో 3 డెడ్ బాడీలు మొత్తం దొరికింది. అవునవును, వాళ్ళ ఫ్యామిలీలో భలే కష్టంగా ఉన్నాయి అక్కడ కూడా. కానీ హాస్పిటల్ దగ్గర మసీద్ దగ్గర. అవును. గాయపడ్డ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో వచ్చి 80 పీపుల్స్ అట్లా ఉన్నాయి. ఇంజరీ భలే ఇంజరీ లేదు, అంటే మీడియం. ఓకే. ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా, ఇలాంటి హౌజుల్లో బురదలో కూరుకుపోయి చాలా మంది ఉన్నారు. ఇంకా అక్కడ అంటే ముండకాయం అనేసి పైన ఉన్నాయి ఇంకా జాగా. అట్లు బ్రిడ్జ్ అక్కడ చూస్తారా మీరు, ముందు బ్రిడ్జ్ ఉండింది, ఇప్పుడు బ్రిడ్జ్ లేవు. ఆ పైకి ఎక్కేదానికి ఎవరు కష్టంగా ఉన్నాయి. ఇంకా దానిపైన ఉంటాయి డెడ్ బాడీస్ ఎవరు తెలియదు అసలు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, ఏమో తెలియదు. వెళ్ళారా మీరు అక్కడికి? వెళ్ళేదానికి వాళ్ళు వదిలి. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, చూద్దాం రండి ఒక్కసారి. మా డెడ్ బాడీస్కి స్నానం అది చేయించి ఆ మృతదేహాలకి వచ్చిన వాళ్ళకి అప్పగిస్తున్నా, స్వచ్ఛందంగా నేను పాల్గొంటున్నాను. చూడండి ఇల్లు ఇంత బురద అయిపోయింది కదా, ఇందులో కూడా ఏమన్నా ఇలాంటి ఇళ్ళల్లో ఉండొచ్చు కదా. ఇది కూడా కాదండి, అసలు మొత్తంగా మట్టిలో లోపల ఉన్నాయి. ఇంకొక ఇక్కడ నిన్న వచ్చి ఒక అతను చెప్పినాడు ఏమంటే, నిన్న తెల్లారా ఇద్దరు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చి 2.5 years, పాప వచ్చి 4 years. వాళ్ళిద్దరు అమ్మ ఏం చేసినా అంటే, ప్రళయం వస్తుంది చూసా కదా, ఈ ఇద్దరు పిల్లకాయలనే బర్త్ పైన పెట్టేసింది. బర్త్ పైన పెట్టేసి అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇద్దరు పిల్లకాయలు ఏమంటే మొన్న నైట్ జరిగినాయి కదా, నిన్న తెల్లారా దొరికింది వాళ్ళిద్దరు. అంటే బతికి ఉన్నారు, పేరెంట్స్ అంతా చనిపోయారు. భలే కష్టం అసలు. ఒక్కొక్క న్యూస్ చూస్తే మనకు భలే కష్టంగా ఉంటాయి. అసలు మీకు ఏమనిపిస్తుంది, ఇదంతా కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది? ఇంకా డెవలప్ చేసానికి అయితే ఎవరు లేదండి ఇక్కడ. యాక్చువల్లీ ఏమంటే ముండకాయం వేసి పైన వచ్చి 85% వెళ్ళిపోయింది. అవునవును. చూరల్ మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక 75-80 దాకా ఇక్కడ కూడా వెళ్ళిపోయింది. అందుకే అసలు ఎవరికి వాళ్ళ మనం ఫుడ్ ఐటమ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ తెచ్చేసి ఎవరు లేదు, బతికే వాళ్ళు ఎవరు లేదు. 25% బతికింది, వాళ్ళంతా వెళ్ళిపోయినాక. ఆ బాడీస్కి మీరు స్నానం ఇది చేపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న నైట్ వచ్చి స్నానం చేపిలే, మనకు ఇంకొక మట్టితో ఒక తాయమమైన ఒక కర్మాలు ఉన్నాయి, అది చేపించిన. ఎందుకంటే బాడీ ఎలాగ ఇదైపోయింది. మళ్ళా మనం మిట్టితో తాయమం చేసినాం, నీళ్లు పెట్టేదానికి ఇది లేదు అంటే అట్లాగా. అవునవునవును. ఇప్పుడు బాడీస్ ఇంకా అవునవును, ఇంకా దొరికే అంతే అంత మనం తాయమం చేపించేసి స్నానం చేపించేసి కఫన్ చేపించి వేస్తాం. ఇప్పుడు 2 days అయిపోయింది కదా, ఎవరైనా ప్రాణాలతో దొరికే అవకాశం లేదండి.
ఎవరైనా చిన్న చిన్నగా ప్రాణంతో ఉండు ఇప్పుడు చాలా హృదయ విదారకం. చాలా హృదయ విదారకం. ఫహద్, ఆ బాడీస్ అలా చూసినప్పుడు మీకు ఏడుపు వస్తుందా? మాట రాదు, అసలు మాట రాలేదండి. అలాగే నేను డైరెక్ట్ చూసాగా, అందుకే నేను చిన్న పిల్లకాయలు కానీ 5 years 7 years ఇంకా బాధ అంటే వాళ్ళు పేరెంట్స్ బతికే వాళ్ళు వచ్చి ఎవరు లాక్కుంటా వాళ్ళు ఏడ్చేది మనకు చూసేది కావద్దు అసలు. మళ్ళీ కష్టం అక్కడ ఉంటే. ఇక్కడ చూస్తే మన ఇల్లు కదా, అక్కడ చూస్తే డెడ్ బాడీస్ మనుషులు చూస్తాం, అదే వెళ్ళే కష్టంగా ఉన్నాయి. ఫహద్ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచో సాయం చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ బాడీస్ని చూసి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంది ఇల్లు కదా, మేము అక్కడ చూస్తుంది మనుషులను చూస్తున్నాం, ముక్కలుగా మారిపోయిన మనుషులను చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అలా చూస్తుంటే బాధ వస్తుంది అని ఆయన ఏం ఆశించకుండా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చి ఆయన ఒక బేకరీలో బేకరీ నడుపుకుంటారు ఆయన. అలాంటిది ఆ పనులన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలా వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మంది. అందులో ఫహద్ కూడా ఒకరు. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఆయన కళ్ళల్లో కూడా మనం చూస్తుంటే బుక్కి వస్తున్న కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, కానీ మీకు డెడ్ బాడీస్ని చూపించకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఆ డెడ్ బాడీస్ని చూపించట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇటు చూసిన చిన్నపిల్లలు, వాళ్ళ తల్లులు, ఇంట్లో అందరూ కలిసి పడుకుంటారు కదా చిన్నపిల్లలతో, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా జలసమాధి అయిపోయారు. ఇప్పుడు ఆ బాడీస్ని అందులోంచి తీస్తుంటే, ఆ బురదలోంచి తీస్తుంటే ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఊడిపోతున్నాయి, డీకంపోజ్ అయిపోయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. సో వాటిని మీకు మేము చూపించాలనుకోవట్లేదు, కానీ ఈ విపత్తు తాలూకు అత్యంత దయనీయమైన దృశ్యాలు మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు ఎంత దయనీయంగా ఉంటాయో తెలుసా? ఇప్పుడు నేను హృదయం ద్రవించిపోతుంది. ఇల్లు మొత్తం ఇల్లు కప్పబడిపోయింది అందులో. ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సగం కప్పబడిపోయింది, కానీ ఇల్లు రూఫ్ వరకు కూడా కప్పబడిపోయిన ఇల్లులు ఉన్నాయి. అందులో మృతదేహాలను అందులోనే జలసమాధి అయిపోయారు. అలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. ఎప్పటికీ కోలుకుంటుందో, కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు ఎప్పటికీ కోలుకుంటారో ఒకసారి నేను మిగిలిన ఈ ఊరు పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఇది నిర్మాణంలో ఉన్న ఇల్లు. ఇందులో 6 కూలీలు కూడా ఉన్నారని చెప్తున్నారు.